విజయనగరంలో లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నిస్తామని ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు అన్నారు. రామభద్రాపురంలో లైంగిక దాడికి గురై విజయనగరం ఘోష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాడిని శంకర్రావు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు ఆసుపత్రికి వెళ్లి పసికందు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాప ఆరోగ్యం బాగుందని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇంటి వద్ద మెరుగైన వైద్యం వరకు అందించాలని ఐసీడీఎస్ శాఖ బాలిక పూర్తిగా కోలుకున్న వరకు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ పసికందుపై లైంగిక దాడితో సభ్య సమాజం సిగ్గుపడుతుందని, నేరస్తుని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈరోజు మన జిల్లాలో రామభద్రాపురం మండలంలో అత్యంత పాశవికమైన ఘటన జరిగింది. 6 నెలల పసికందు మీద అత్యాచారం జరగడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా ప్రతి ఒక్కరి మనసుని కలిచివేసింది. ఆ పాపని చూసి ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూద్దామని ఈరోజు ఇక్కడికి ఘోష ఆసుపత్రికి వచ్చాం. అదేవిధంగా ఆ పాప ఆరోగ్యంగా ఉంది, వైద్యులు కూడా బాగా చూసుకుంటున్నారు. దానికి చాలా మేము మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్టీ కమిషన్ తరపున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. ఏంటంటే ఈ ఘటన కారకులైన నిందితుడిని పట్టుకుంది ప్రభుత్వం వెంటనే, అది చాలా సంతోషం. అదేవిధంగా ఆ పాపని ఆదుకోవడం, ఆ పాప కుటుంబం కూలి మీద జీవిస్తున్న కుటుంబం, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ కూడా ఇస్తే వాళ్ళకి కొంత ఆసరాగా ఉంటుంది. వాళ్ళ బాధ కష్టం చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా కలచివేసే సంఘటన. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే మరి అటు పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు ప్రభుత్వం తరఫున ఉన్న మెడికల్ సిబ్బంది కానీ వెంటనే అప్రమత్తమై ఆ చిన్నారిని కాపాడడంలో కానీ, ఆ చిన్నారికి అందించిన వైద్యంలో కానీ డాక్టర్ల సత్వరమే మంచి వైద్యాన్ని అందించి, అక్కడ రామభద్రపురంలోనే పిహెచ్సిలోనే మంచి వైద్యాన్ని అందించి, మరి ఆ వైద్యం ద్వారా ఇక్కడికి కూడా ఘోషాకి ఇంకా రెఫర్ చేసి ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని ఉద్దేశంతో ఇక్కడ కూడా తీసుకురావడం, ఇక్కడ కూడా డాక్టర్లందరూ కూడా మంచి వైద్యాన్ని అందించి ఎక్కడా కూడా తల్లికి ఆ శిశువుకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సంరక్షణలో 24 గంటలు కూడా 25% బాగా సంరక్షణలో ఉంటూ మరి చూశారు. మేమందరం ప్రత్యక్షంగా